Hi viewers, welcome back to my channel TH Creations. DSC content 8th class Social Studies Geography Lesson 4 Part 1 వ్యవసాయము టాపిక్ నుంచి కొన్ని అంశాలను పరిశీలిద్దాం. ప్రాథమిక కార్యకలాపాలలో వెలికి తీయడం, ఉత్పత్తి చేయడం, వ్యవసాయము, చేపలు పట్టడం, సేకరణ వంటివి ఉదాహరణలు. సహజ వనరులను ఉపయోగపడే విధముగా మలచడమే ద్వితీయ కార్యకలాపం. ఉక్కు తయారీ, రొట్టెలు తయారీ, చేనేత వస్త్ర తయారీ మొదలగు వాటిని ద్వితీయ రంగానికి ఉదాహరణలుగా చెప్పవచ్చు. ప్రాథమిక, ద్వితీయ రంగాలకు సేవల ద్వారా ప్రోత్సాహాన్నిచ్చేది తృతీయ రంగం. రవాణా, వ్యాపారం, బ్యాంకింగ్, బీమా ప్రకటనలు వంటివి తృతీయ రంగానికి ఉదాహరణలు. అగ్రికల్చర్ అనే పదం లాటిన పదాలు అగర్ లేదా అగ్రి నుంచి వచ్చింది. అగ్రి అంటే నేల, కల్చర్ అనగా సాగు. రవాణా, వ్యాపారం, బ్యాంకింగు, బీమా ప్రకటనలు వంటివి తృతీయ రంగానికి ఉదాహరణలు. వ్యవసాయం ప్రాథమిక రంగానికి చెందినది. పండ్లు, కూరగాయలు పెంచడం, పూల ఉత్పత్తి, పశుపోషణ దీనిలో భాగమే. ప్రపంచంలో 50% మంది వ్యవసాయ కలాపాలను నిర్వహిస్తున్నారు. భారతదేశంలో 2/3 జనాభా ఇప్పటికీ వ్యవసాయంపై ఆధారపడి ఉంది. నేల స్వభావము, వాతావరణ పరిస్థితులు వ్యవసాయానికి అత్యంత ముఖ్యమైనవి. పంటలు పండే భూములను వ్యవసాయోగ్యమైన భూములు అంటారు. వ్యవసాయము అగ్రికల్చర్. భూమి సాగు చేయడము, పంటలు పండించడము, పశుపోషణను వ్యవసాయము అంటారు. పట్టుపురుగుల పెంపకము సెరికల్చర్. పట్టుపురుగుల పెంపకము కూడా రైతుకు మరొక ఆదాయ వనరుగా చెప్పవచ్చు. చేపల పెంపకము పిసికల్చర్. చెరువులోనూ కాలువలలోనూ ప్రత్యేకముగా చేపలు పెంచడం. ద్రాక్ష సాగు విటికల్చర్. ద్రాక్ష తోటల పెంపకం, పండ్లు, పూల తోటలు పెంచడం హార్టికల్చర్. కూరగాయలు, పూలు, పండ్లను వాణిజ్యపరముగా పెంచడం. సాగు చేయడానికి విత్తనాలు, ఎరువులు, యంత్రాలు, శ్రమ అనేవి ప్రధాన ఉపకరణాలు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు అన్ని విషయాలు, అన్ని నోటిఫికేషన్లు అందజేయబడతాయి. థ్యాంక్ యూ.